స్వచ్ఛ భారత్ అని ఇట్లా అనేక రకాల కార్యక్రమాలను దేశవ్యాప్తంగా తీసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి కార్యకర్తలందరూ కూడా అనేక రాజకీయపరమైన కార్యక్రమంతో పాటు సేవా కార్యక్రమం తీసుకోవడం, దాంతోపాటు 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో సాధించిన విజయాలు వాటిని ప్రజలకు వివరించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మానకొండ నియోజకవర్గంలో గౌరవ ఆర్ఎంపీ గారితో మాట్లాడడం, చర్చించడం, వారు కూడా వివరించే ప్రయత్నం చేయడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన, గతంలో 10 సంవత్సరాల యూపీఏ పాలన, ఒక్కసారి బేరేజు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా, అక్రమాలు జరగకుండా, ఎన్ని దేశంలో ప్రపంచమంతా సంకటస్థితిలో ఉన్నప్పుడు కూడా, కరోనా మహమ్మారి సందర్భంలో కూడా, ప్రపంచమంతా అతలాకుతలమైన సందర్భంలో కూడా సంక్షేమ పథకాల అమలు విషయంలో గాని, దేశ అభివృద్ది విషయంలో గాని ఎక్కడ వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక ముందు చూపుతోని 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ప్రణాళికాబద్దంగా ఈ దేశాన్ని పాలిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి సహకరించడం, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం, ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇవ్వడం కానీ, గరీబ్ కళ్యాణ్ అనే యోజన ద్వారా రైస్ బియ్యం ఇవ్వడం కానీ, సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్లు కానీ, గ్రామీణ పథకం కింద రోడ్ల నిర్మాణం కానీ, జాతీయ రహదారుల నిర్మాణం కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామ పంచాయతీలకు నిధులు కానీ, కార్పొరేషన్ మున్సిపాలిటీ నిధులు కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు కానీ, అమృత్ నిధులు కానీ, ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలను ఇవాళ నిరంతరం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇక్కడ ఆటంకాలు, అక్రమాలు, అవరోధాలు లేకుండా ఇవాళ రైతుల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, యువత విషయంలో కానీ దాదాపు 12 లక్షల ఉద్యోగాలు ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరన్నర కాలంలో ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 12 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కిసాన్ సమ్మాన్ నిధితోని టంచన్గా 6 నెలలకు ఒకసారి అమౌంట్ కొడతా ఉన్నది. ఇలా ఎంఎస్పీ 2014లో ఎంతుండే, ఇప్పుడు ఎంతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. దాంతోపాటు స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా పెడుతుంది. ఇలా యువతకు ఉపాధి కల్పించడం, చిన్న చిన్న ఫ్యాక్టరీలు నిర్మించడం, ఇవాళ 2 లక్షల చిల్లర, 2 లక్షలకు పైగా కొత్త కంపెనీ నిర్వహిస్తే, స్టాండప్ ఇండియా ద్వారా నిర్మిస్తే దాదాపు 23 లక్షల మందికి ఉపాధి దొరికింది, ఉద్యోగాలు దొరికినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇంకా యువతలో పట్ల మార్పు జరగాలి. ఇలా విదేశీ వస్తువులను సాధ్యమైనంత వరకు బహిష్కరించాలి. ఏవైతే మనం దిగుమతులు చేసుకుంటున్నామో వాటన్నింటి కూడా ఈ దేశంలో తయారు చేసుకోవాలి. ఎగుమతి చేసే స్థాయికి రావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అన్ని రంగాల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి కార్యక్రమాలు తీసుకోవచ్చు, మనం ఏ విధంగా ఇంకా పాలన ముందుకు తీసుకుపోవచ్చు అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్, ఒక ఆలోచనను ప్రజల నుంచి స్వీకరించాలనే ఆలోచనతోనే ఈ ఛాయ్పై చర్చ గాని, టిఫిన్ బాక్స్ మీటింగ్ గాని ఇవన్నీ కూడా మనం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయలను నిధులను కేటాయించినటువంటి అభివృద్ది విషయంలో గాని, సంక్షేమ పథకాల విషయంలో నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం అందించండి.
ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయం. లేని పరిస్థితుల్లో కేంద్ర మిషన్ నిధులు దాన్ని మళ్లుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు సరైన దిశలో అమలు చేసే ప్రయత్నం లేదు. కాబట్టి నిజాయితీగా నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అందరికి ఇచ్చిన అధికారం, అన్ని పార్టీలకు ఇచ్చిన అధికారం, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అధికారం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తూ తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనే లక్ష్యంతో ఇలా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు. వాస్తవం కూడా ఇవాళ మావోయిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడం వలన అది సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఏర్పడ్డది. ఇవాళ మళ్లీ చెప్తున్నాను, మావోయిస్టు సిద్ధాంతం ద్వారా తుపాకీ గుట్టం ద్వారా అమాయకులను చంపి సాధించింది ఏంది? చివరకు మీ సంస్థ నిషేధింపబడ్డది, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, అమాయకుల ప్రాణాలు మీరు తీసేసారు. అభం శుభం తెలియనటువంటి పిల్లలు, మైనర్ పిల్లలు కూడా ఈరోజు తుపాకీ కొడుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరకు ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా సమాజం గుర్తించింది. చాలా మంది మావోయిస్టు భావజన నాయకులు, అగ్రనాయకులు గుర్తించారు. తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించలేము, సాధించలేదు కూడా అంటే భవిష్యత్తులో ఏమి లేదని గుర్తించే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించారు. చాలా మంది లొంగిపోయారు. మావోయిస్ట్ అనేది లేకుండా అంతమైపోయిన విషయాన్ని ఆలస్యమైన గుర్తించాలి. ఇంకా ఆ భావాచలంతో ఇంకా ఏమైనా సాధిస్తామనుకున్న వ్యక్తులు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. అది మీకు మీ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాజెక్టులు మేము అడ్డుకోమేము అడ్డుకునే స్థితిలో మేము లేము. నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టును అడ్డుకుంటే వారు సహించరు దాన్ని. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికో కిషన్ రెడ్డి గారికో అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి? ఇన్ని నిధులు ఎంత వస్తాయి? ఒక మెట్రో ప్రాజెక్టుని అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కాబట్టి అసత్య ఆరోపణలు ఇవన్నీ అర్థం పర్థం లేని ఆరోపణలు. దీన్ని ప్రజలు గుర్తించారు. హైదరాబాద్ భాగ్యనగర్ అభివృద్ధికి, వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధికి, ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ వేల కోట్ల రూపాయల నిధులు భాగ్యనగర్ గాని, హైదరాబాద్ జీఎస్ఎంసీలకు గాని, వరంగల్ కార్పొరేషన్ గాని, ఖమ్మం గాని ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామంటే మా యొక్క కమిట్మెంట్, మా యొక్క నిబద్ధతను ప్రజలు గుర్తిస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ధన్యవాదాలు. ఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ప్రజల లోపల ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఓటు ఉండే విధంగా మీరు చూసుకోండి. అది హిందువా, ముస్లిమా, ఇంకోలా గాని ముస్లిం సమాజం కూడా అప్పీల్ చేస్తున్నాం. మీ ఓటు పోకుండా చూడండి. మేమే అప్పీల్ చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చి పాస్పోర్ట్లు, వీజాలు లేకుండా అంతర్గత భద్రతను ఇలా
సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఓటక్కి ఇవ్వమంటారా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళను ఓట్లను తొలగించాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ఇలా ఇక్కడ ముస్లింలను అక్కడ ముస్లింలతో పోల్చొద్దు, కాంగ్రెస్ పార్టీ పోల్చుతున్నది. వాళ్ళ మేము పోల్చలేము. ఎస్, తెలంగాణలో ముస్లింస్ తెలంగాణ ముస్లింసే అలా, ఇక్కడ ఓటర్సే, మేము వ్యతిరేకిస్తలేమాడ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? మేమేమంటున్నాం? అక్రమంగా వలస వచ్చిన వాళ్ళను అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. వాళ్లకు ఇక్కడ ముస్లిం పోలికేంది? కానీ పోల్చి కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. బెంగాల్లో ఏమో జరిగింది. బెంగాల్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్ చొరబడిదారులు వచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్ నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ల ద్వారా గత ప్రభుత్వం అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసింది కాబట్టి ఓట్లను తొలగించారు. ఏమైంది? తప్పేముంది? అలా ఏం జరిగింది? బెంగాల్ అదే జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలోని ముస్లింలను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళతో పోల్చి ఇక్కడ ముస్లిం సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలు తొలగించి ఇలా బీజేపీ నేరమెట్టాల్సిస్తున్నది. ఈ దేశ పౌరులు, ఈ తెలంగాణ పౌరులను ఓటు తొలగించేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా వాళ్ళ ఓటు ఉండే విధంగా మీరు తీసుకోండి. వాళ్ళు హిందువులా ముస్లింలా కాదు, దానికి అటువంటి